రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 34వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి దార్ల సందీప్ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రజలను అన్ని రకాలుగా మభ్యపెట్టాడు అని స్థానికంగా గుసగుసలు వినపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే దార్ల సందీప్ తాను గెలిచేందుకు ఓటుకు 2,500 రూపాయలతో పాటు వినాయకుడి వెండి ప్రతిమను ఇచ్చి ప్రమాణం చేపించుకుని ఓట్లు వేయించుకున్నాడు. ఎన్నికల్లో భాగంగా పోలీసుల తనిఖీల్లో వెండి ప్రతిమలు పట్టుబడ్డాయి. తీరా ఆ వెండి ప్రతిమను పరీక్షించగా అది నకిలీ ప్రతిమ అని తేలింది. అది కేవలం వెండి లాంటి కాగితపు స్టిక్కర్ అని తేలడంతో ఓటర్లు అవాక్కయ్యారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దార్ల సందీప్ గెలిచి సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాడు. తన ఎన్నికను రద్దు చేయాలని కొంతమంది వాదిస్తుండగా దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు గొడ్డలిపెట్టు లాంటివి అని స్థానికులు అంటున్నారు. ఈ దార్ల సందీప్ అనే వ్యక్తి ఏం చేసిందనంటే ప్రజలకు వెండి విగ్రహాలను ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓటర్లను అవి ఓట్లు వేయించుకొని ఇప్పుడు అందలం ఎక్కాడు. వైస్ చైర్మన్ చేస్తున్నాడు. అయితే ఏమైంది కదనంటే అవి వెండి విగ్రహాలు కాదు, కాకపోతే అవి పేపర్ విగ్రహాలు. ఇప్పుడు చూసే వరకు మొత్తం పేపరే ఉంది. కాకపోతే ఇది తక్షణమే చర్య తీసుకొని ఎన్నికల కమిషనరు దీని మీద చర్య తీసుకొని